హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు నేను ఇక్కడ హిందూ హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. అండ్ యాక్చువల్లీ ఈరోజు చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్గా కనిపిస్తున్నాయి, అవన్నీ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్స్ చూసే కంటే ముందు నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నిన్న నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను కదా. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పాలర్మో ప్రోటోకాల్. ఇందులో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఫార్మలీ నోన్ యాజ్ ప్రోటోకాల్ టు ప్రివెంట్, సప్రెస్ అండ్ పనిష్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇదే డెఫినేషన్ మనం క్లియర్గా నేను చూసాను కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 2000 as a supplement to United Nations Convention against transnational organized crime. Yes, ఈ transnational organized crime కి ఒక సప్లిమెంట్గా దీన్ని తీసుకోవడం జరిగింది, ఇది కూడా కరెక్టే. అండ్ థర్డ్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఎంఫసైజెస్ ఆన్ 3 P's. నిన్న క్లియర్గా చైల్డ్ ట్రాఫికింగ్ డెఫినేషన్ ఇక్కడ నుంచి రాసుకోండి అని చెప్పాను కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 2 and 3 ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విత్ రెఫరెన్స్ టు కోకోనట్ రూట్ విల్ట్ డిసీజ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ కాస్డ్ బై ఫైటోప్లాస్మా అండ్ ట్రాన్స్మిటెడ్ ప్రైమరీ త్రూ ఇన్సెక్ట్ వెక్టార్స్. ఇదే పాయింట్ కదా నేను మీకు రాయించింది. ఎస్, ఈ పాయింట్ కరెక్ట్. 1 అనేది మన ఆప్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద డిసీజ్ ఇస్ ఫేటల్ అండ్ లీడ్స్ టు కంప్లీట్ డెత్ ఆఫ్ కోకోనట్ పామ్. నేను ఏం చదువుకున్నాము, ఈ డిసీజ్ రావడం వల్ల కంప్లీట్గా ప్లాంట్ అయితే చనిపోదు, కాకపోతే ఆకులు ముడుచుకోవడము, కోకోనట్స్ ఏవైతే ఉన్నాయో రాలిపోవడం లాంటివి జరుగుతుంది, ఒక జీవోత్సవంలా కనిపిస్తుందని చెప్పాను కాబట్టి ఈ సెకండ్ అది రిమూవ్ చేయండి. అండ్ థర్డ్ వచ్చి ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఎర్లీ సిమ్టమ్ ఇస్ ఫ్లాసిడిటీ అండ్ ఇన్వర్డ్ కర్వింగ్. అంటే ఏం లేదు, ముడుచుకుపోతాయి అని చెప్తున్నారు, ఇది కూడా రైట్ అవుతుంది. సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో 3 అయితే కంపల్సరీ ఉంటుంది, 1, 3 అని తెలుసు. 4th చూద్దాము. It is endemic only to Kerala and has not spread to other states. నిన్న క్లియర్గా ఏం చదువుకున్నాము, మన సౌత్ స్టేట్స్ కేరళ, కర్ణాటక, తమిళనాడు కలిపి 82 to 83% ఆఫ్ ఇండియాస్ కోకోనట్ ప్రొడక్షన్ ఉంది, కాబట్టి అన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అవుతుందని చదువుకున్నాం కదా. ఇక్కడ ఓన్లీ కేరళ అంటే ఇది తప్పు అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 3. సో ఇలా మీరు చదివిన ఆర్టికల్ నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా మీరు దాన్ని సాల్వ్ చేయాలి, ఆ టెక్నిక్స్ని క్లియర్గా చూడండి. అండ్ స్టేట్మెంట్ చదివే విధానంలోనే చాలా తేడా అనేది ఉంటుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్టేట్మెంట్స్ చదవకుండా ఓకే ఇలా అనుకుంటారు, ఇలా అన్నారేమో అని చెప్పి అనుకోవడం లాంటివి చేయకండి. కంప్లీట్గా స్టేట్మెంట్ని క్లియర్గా చదవండి. బేసిక్గా ఇంగ్లీష్ కంపల్సరీ రావాలండి, బేసిక్ ఇంగ్లీష్. ఎందుకంటే కొన్నిసార్లు టఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తారు, కొంచెం ఇంగ్లీష్ మీద అయితే ఫోకస్ చేయండి. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివితే మీరు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి అనమాట నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాం. చూసిన తర్వాత లాస్ట్కి ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ ఒక 2 కానీ 3 కానీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్తాను. వాటికి ఆన్సర్ మీరు కమెంట్లో చెప్పండి. దాని తర్వాత నేను నెక్స్ట్ డే నేను కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు ముందు క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చెప్తాను. సో దట్ మీకు కనెక్టివిటీ అనేది ఉంటుంది, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఒక ఆర్టికల్ ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఇదేంటంటే include digital currency link on BRICS agenda, RBI to government. RBI మన సెంట్రల్ గవర్నమెంట్కి ఒక అడ్వైస్ అనేది ఇచ్చింది. ఆ అడ్వైస్ ఏంటంటే బ్రిక్స్ అజెండాలో మన యొక్క డిజిటల్ కరెన్సీని కూడా లింక్ చేయండి అని చెప్పి. మన 2026లో ఇండియా అనేది బ్రిక్స్ సమ్మిట్ని చేస్తుంది. సో ఆ సమ్మిట్లో ఇండియా యొక్క అజెండాలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి ఆర్బీఐ మన గవర్నమెంట్కి సలహా అనేది ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీరు ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూసుకున్నట్లయితే ఏ ప్రపోజల్ ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్లయితే మనం డిజిటల్ కరెన్సీని లింక్ చేస్తాము. ఎస్పెషల్లీ ఇండియాలో జరగనున్న 2026 బ్రిక్స్ సమ్మిట్లో దీన్ని మనం పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం డాలర్ యొక్క రిలయన్స్ అనేది తగ్గించుకుంటాము. ఎందుకంటే జియో పొలిటికల్ కూడా చాలా టెన్షన్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రష్యాకి సంబంధాలు కూడా కొంచెం తగ్గాయి, ఎందుకంటే మనం ఆయిల్ ఇంపోర్ట్స్ శాంక్షన్స్ అని. అండ్ రష్యా ఇండియా కాకుండా రష్యా యుఎస్ఏ చూసుకోండి, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అండ్ ఇండియా యుఎస్ఏ కూడా, యుఎస్ చైనా అండ్ అలాగే వెస్ట్ ఏషియాలో పరిస్థితి అంత బాగాలేదు.
అండ్ ఈవెన్ వెనెజులా కూడా యుఎస్ ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక కంట్రీ గ్లోబల్ సూపర్ పవర్గా చూపించుకున్నట్లయితే ఆ కంట్రీకి డిమాండ్ అనేది పెరుగుతుంది, ఆ కంట్రీకి యొక్క కరెన్సీకి వాల్యూ అనేది పెరుగుతుంది. సో అందుకే రీసెంట్గా మనం ఏం చదువుకున్నామంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీని కూడా మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం జియో పాలిటిక్స్లో డీడాలరైజేషన్ చూస్తున్నాము. డీడాలరైజేషన్ అంటే ఏం లేదు, మనం యుఎస్ యొక్క డాలర్ని తక్కువ యూజ్ చేయాలి, వాటి మీద డిపెండెన్సీ తగ్గించాలి అని చేసేదే డీడాలరైజేషన్ అన్నమాట. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని చెప్పి ఆర్బీఐ చెప్తుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు బ్రిక్స్లో ఉన్న మెంబర్స్ ఏవి ఫుల్గా డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయలేదు, అందరూ చాలామంది అక్కడ పైలట్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డిజిటల్ కరెన్సీ, ఇండియా యొక్క డిజిటల్ కరెన్సీ ఏంటంటే ఈ రూపీ అనేది అరౌండ్ 7 మిలియన్ రీటైల్ యూజర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క డిజిటల్ కరెన్సీ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేశారు ఈ రూపీ అంటే 2022లో. అప్పటి నుంచి అరౌండ్ 7 మిలియన్ వరకు యూజర్స్ ఉన్నారు కాబట్టి మనం దీన్ని లింక్ చేయడం వల్ల బ్రిక్స్ కంట్రీస్లో ట్రేడ్ ఈజీగా అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్రిక్స్ గురించి అనమాట. మనకి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఆర్గనైజేషన్స్ మీద వస్తాయి. లాస్ట్ ఇయర్ 2025లో అయితే 3 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఆర్గనైజేషన్స్ మీద. సో ఇక్కడ మీరు ఆర్గనైజేషన్ చూసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్ ఏంటి, ఇక్కడ బ్రిక్స్ చూసుకున్నట్లయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనమాట. అండ్ ఇది ఫామ్ అయినప్పుడు ఉన్న ఫౌండింగ్ మెంబర్స్ ఏవి, ఫౌండింగ్ మెంబర్ కంట్రీస్ ఏవి ఉన్నాయి, తర్వాత ఎక్స్టెన్షన్ ఎలా జరిగింది, ఏ కంట్రీస్ జాయిన్ అయ్యాయి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మెంబర్స్ ఏంటివి, అండ్ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో క్లియర్గా చూసుకోండి. క్లాస్ అయిన తర్వాత కొంచెం బ్రిక్స్ మీద అయితే వర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఆర్బీఐ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అందులో డిజిటల్ కరెన్సీ ఆఫ్ బ్రిక్స్ని మనం ఇంక్లూడ్ చేసినట్లయితే ఫ్రీగా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. దానివల్ల క్రాస్ బార్డర్ పేమెంట్స్ అనేవి ఈజీగా అవుతాయి. అండ్ మనం యూఎస్ మీద డిపెండ్ అవుతున్నాం కదా డాలర్ మీద, ఆ డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి మనం దాన్ని కొంచెం కంట్రోల్గా చేయాలి అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. అంతకుమించి ఇంకా ఏం లేదు. సో ఇక్కడ సిబిడిసి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కనుక మీరు చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ డిజిటల్ కరెన్సీ అనేది మన ఇండియాలో 2022లో లాంచ్ చేయడం జరిగిందనమాట. జస్ట్ ఎ మినిట్ అండి. ఓకే, దీన్ని లీగల్ టెండర్గా కూడా మనం ఇష్యూ చేస్తున్నాము, అది ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఏ డిజిటల్ కరెన్సీ అయినా సరే ఒక ప్రైవేట్ కంపెనీ రిలీజ్ చేసినట్లయితే దానికి ప్రాపర్గా స్టెబిలిటీ ట్రస్ట్ అనేది ఉండదు. కానీ ఇండియాలో డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేసేది ఆర్బీఐ కాబట్టి మనకి స్టెబిలిటీ అండ్ ట్రస్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ దీన్ని నేషనల్ కరెన్సీగా కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిజిటల్ ఫియట్ కరెన్సీ ఆర్ సిబిడిసిని మనం ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఎస్పెషల్లీ దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ డిఫరెంట్ కంట్రీస్ చూసుకున్నట్లయితే బహామాస్ అనేది ఫస్ట్ ఎకానమీ అనమాట ఇలా డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేసింది. దాని తర్వాత నైజీరియా కూడా ఈ నైరా అని డిజిటల్ కరెన్సీని 2020లో రిలీజ్ చేసింది. అండ్ బహామాస్ యొక్క డిజిటల్ కరెన్సీని శాండ్ డాలర్ అని అంటారు. దాని తర్వాత చైనా కూడా వరల్డ్స్ యొక్క ఫస్ట్ మేజర్ ఎకానమీ కూడా ఈ డిజిటల్ కరెన్సీని తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా చైనాలో పైలట్ ప్రాజెక్ట్గా ఉందన్నమాట. ఓకే, ఇది ఫ్రంట్ పేజ్లో ఉన్న ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ సెకండ్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే IMF అప్గ్రేడ్స్ ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 6.6 to 7.3%. సో రీసెంట్గా మనం చూసుకున్నాము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గ్రోత్ ప్రొజెక్షన్స్ చేసింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత చెప్పింది అంటే 7.4% ఆఫ్ గ్రోత్ ఉంది ఇండియాలో అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ 7.2 అనింది, ఇప్పుడేమో IMF 7.3 అంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ జీడిపి అంటే ఏంటి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, మన ఇండియాలో 1 ఇయర్ టైంలో ఎన్ని అయితే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేసామో వాటి యొక్క టోటల్ ఫైనల్ వాల్యూనే మనం జీడిపి అంటామన్నమాట. 2025-2026లో అరౌండ్ 7.3% ఆఫ్ గ్రోత్ ఉందని చెప్పి IMF చెప్పింది. సో
సో ఇక్కడ గ్రోత్ ప్రొజెక్షన్ 7.4 ఉందని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ చెప్పింది. దాని తర్వాత యాక్చువల్లీ IMF ఏం చెప్పింది అంటే ఫస్ట్లో 6.4% ఆఫ్ గ్రోత్ ఉంటుంది అని చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు 7.3 అని అంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇండియాలో గ్రోత్ ఇంత బాగా ఉండడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి రీసెంట్గా మనం రీఫార్మ్స్ అనేది చేసాము, GST 2.0. అందులో మనం స్లాబ్స్ తగ్గించి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ అనేది తగ్గించడం వల్ల మనకి డిమాండ్ అనేది ఉంది అనుకున్నాం. అంతేకాకుండా ఇండియాలో చాలా డొమెస్టిక్ డిమాండ్ అనేది మనం క్రియేట్ చేశాము. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడం వల్ల అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల కూడా మనం ఇండియాలో గ్రోత్ అనేది చూసాము. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్లో కూడా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ లోన్స్ ఇవ్వడం వల్ల కూడా మనకి డిమాండ్ అనేది ఉంది అని చూసాము. అంతేకాకుండా గవర్నమెంట్ PLI స్కీమ్, ELI స్కీమ్ అని చెప్పి కూడా చాలా సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల కూడా మనకి గ్రోత్ అనేది ఉంది అని తెలిసింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే IMF గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. IMF అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. సో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇందులో అరౌండ్ 190 మెంబర్ కంట్రీస్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ కంట్రీస్కి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ యొక్క IMF ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం గ్లోబల్గా కూడా ప్రాపర్గా మనీ కోఆపరేషన్ ఉండేటట్టు చూడడానికి, అలాగే ఏ కంట్రీ అయినా సరే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో పడినట్లయితే ఆ కంట్రీస్ లోన్స్ కోసం వచ్చేది IMF దగ్గరికి. ఈవెన్ ఇండియాకి కూడా IMFకి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎస్పెషల్ 1990స్లో మనం LPG రిఫార్మ్స్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ని ఫేస్ చేసింది. అదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే ఏం లేదు, మన ఇండియాలో ఉన్న ఫారిన్ కరెన్సీ, ఓకే, దాన్నే మనం ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. ఆ ఫారెక్స్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కంట్రీ అయినా సరే దానికి కావాల్సిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రీసోర్సెస్ కానీ కంప్లీట్గా ఆ కంట్రీలో ఉండవు. కాబట్టి వేరే కంట్రీస్తో మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ చేయడం వల్లే మన ఇండియాలో ఉన్న పీపుల్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో మనం వేరే కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ని తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు కదా, మనం ఏం చేయాలి, రిటర్న్గా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఏంటంటే మనం ఇండియన్ రూపీస్ ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం, అంతేనా? కాబట్టి మనం వాళ్ళ కరెన్సీ అంటే నార్మల్గా డాలర్ అనేది ఇస్తామన్నమాట. డాలర్ రూపంలో మనం పే చేస్తాం. మన ఇండియాలో ఫారిన్ కరెన్సీ సరిగ్గా లేదు, ఆ రిజర్వ్స్ లేవు అన్నప్పుడు వచ్చే కండిషనే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనమాట. 1990స్లో ఇండియాలో ఏం జరిగిందంటే ఇండియాలో ఉన్న ఫారిన్ కరెన్సీ అసలు 1 వీక్కి సరిపడా మనం ఇంపోర్ట్స్ తెచ్చుకోవడానికి కూడా సరిపోనంతగా ఉన్నాయన్నమాట. ఆ టైంలో ఏం చేసామంటే మనం IMF దగ్గరికి వెళ్ళి లోన్స్ అనేది అడిగాము. ఓకే, మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తాము, ఇన్ రిటర్న్ ఇండియా నుంచి మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఆ ఎక్స్పెక్ట్ చేసేదే LPG రిఫార్మ్స్ అనమాట. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. మీరు LPG చేయండి, మేము లోన్స్ ఇస్తాం, మీరు ఈ సిచ్యువేషన్స్ బయటకు వస్తారని చెప్పినప్పుడు ఇండియాలో 1991లో LPG రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే మానిటరీ కోఆపరేషన్ చేస్తారు. అంతేకాకుండా ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని కూడా ఫెసిలిటేట్ చేస్తారు. అంతేకాదు వాళ్ళు హై ఎంప్లాయ్మెంట్ని, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తారు. అంతేకాకుండా పావర్టీని రెడ్యూస్ చేయడానికి అండ్ మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అంతేకాదు ఎకనామిక్ పాలసీలో ఎలాంటి అడ్వైస్ కావాలి అన్నా ఆర్ డెవలపింగ్ కంట్రీస్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా వీళ్ళు ముందుండి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ IMF. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా సైన్స్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు ఎలివేట్ డిఫెన్స్ టైస్ విత్ UAEతో మనం డిఫెన్స్ రిలేషన్స్ పెంచుకోవడానికి మనం చూస్తున్నాము. అండ్ రీసెంట్గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ని సైన్ చేశామని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు UAE ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు UAEతో ఇలాంటి సంబంధాలు పెంచాలనుకుంటున్నామో చూసుకోవాలి. ఫస్ట్ UAE వచ్చేసి మనకి వెస్ట్ ఏషియాలో ఒక ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. సో వెస్ట్ ఏషియా ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ మనకి ఏముంటాయి అంటే UAE స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, గల్ఫ్ దగ్గర అరేబియన్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ అంటారు దాన్ని, పర్షియన్ గల్ఫ్, అలాగే
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అవన్నీ మనకు దగ్గరగా ఉంటాయి అన్నమాట ఒమాన్కి. సో కాబట్టి ఆ ఏరియాలో ఇండియన్ షిప్స్ మూవ్ అవుతున్నట్లయితే కంటైనర్ షిప్స్ మూవ్ అవుతున్నాయంటే మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కదా. ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాదు మనం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ మన ఇండియాలో లేదు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము అండ్ యూఎస్ నుంచి తెచ్చుకుంటున్నాము, వెనెజులా నుంచి తక్కువే తెచ్చుకుంటున్నాము. కానీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ ఉంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు సత్సంబంధాలు మనం మెయింటైన్ చేయట్లేదు అంటే ఆబ్వియస్గా వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ అనేది ఉండదు. దానివల్ల కూడా ఇండియా పైన చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా అనేది ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో గుడ్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియా అండ్ యుఏఈ సైన్డ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అండ్ మనం కొత్త డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఏం చేస్తుందంటే మన ఇరువురి కంట్రీస్ అంటే ఇండియాకి అండ్ యుఏఈకి మధ్యలో ఉన్న డిఫెన్స్ టైమ్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్లో వెస్ట్ ఏషియా మీద పడే ఇంపాక్ట్ని కూడా తగ్గించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇండియా అండ్ యుఏఈ ఇద్దరు కలిసి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేస్తారు, అలాగే ఇన్నోవేషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్లో ట్రైనింగ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్లో, డాక్టరీన్స్లో, ఆపరేషన్స్లో, ఇంటర్ ఆపరబిలిటీలో, అలాగే సైబర్ స్పేస్లో అండ్ సైబర్ టెర్రరిజంలో కూడా వాళ్ళిద్దరూ కలిసి కోఆపరేషన్ చేస్తారు అని చెప్పి ఈ ఇంటెంట్లో ఉందన్నమాట. అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఈ పార్ట్నర్షిప్ ఇండియా అండ్ యుఏఈది ఇప్పుడే కాదు 2003 నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ అంతేకాకుండా 2011లో సెక్యూరిటీ కోఆపరేషన్ అగ్రిమెంట్ సైన్ చేశారు అండ్ 2017లో కోఆపరేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని కూడా స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు 2026లో మాత్రం ఇది సైన్ చేయడం జరిగింది, డిఫరెన్స్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగిందనమాట. అసలు ఎందుకు చేశారు అంటే మనకి అండ్ యుఏఈకి బైలాట్ రిలేషన్షిప్ని పెంచడానికి, అలాగే కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేయడానికి చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఇండియా అనేది మన ఇంట్రెస్ట్ని ఎనర్జీ సెక్యూరిటీ, ఎందుకంటే మన దగ్గర క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లేవు, వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవాల్సిందే కాబట్టి ఆ యొక్క ఇంట్రెస్ట్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ దాని ద్వారా ఎనర్జీ సెక్యూరిటీని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎనర్జీని, టెక్నాలజీ సినర్జీస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనం గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని కూడా మనం అడ్రస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా హిస్టారికల్గా కూడా అక్కడ డయాస్పోరాకి అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎడిటోరియల్ ఒక ఆర్టికల్ ఉంది. ఈ ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్ ఏంటంటే ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ ఇట్ ఈస్ స్మాల్ టేబుల్స్ బిగ్ డివిడెండ్స్. సో ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక పాయింట్ మీరు చాలామంది మిస్ అవుతున్నారు. మనకి గ్రూపింగ్స్ వచ్చేసరికి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఉంటాయి, స్మాల్ స్మాల్ రీజనల్ గ్రూపింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే WTO కానివ్వండి, WHO కానివ్వండి, యునైటెడ్ నేషన్స్, యూనిసెఫ్ అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ప్రాబ్లం ఏంటంటే వీటో పవర్ ఉంటుంది, అలాగే డెవలప్డ్ కంట్రీస్ యొక్క డామినెన్స్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి చెప్పాలంటే మనకి WHO ఉంది, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేయాలా, మన ప్రపంచం మొత్తం హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి కదా. హెల్త్ రిలేటెడ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే వాటిని తగ్గించడానికి, లేకపోతే ఏమైనా కొత్త డిసీజ్ వస్తే అందరికి అవేర్నెస్ ఇవ్వడానికి, అసలు ఇలాంటి డూస్ అండ్ డోంట్స్ ఉండాలి అని చెప్పడానికి ఉండాలి. కానీ ఏమైంది, 2019లో మనకు COVID-19 వచ్చింది కదా. అది ఎక్కడ స్టార్ట్ అయింది, చైనాలో స్టార్ట్ అయింది కదా. చైనాలో ఒక ఏరియాలో స్టార్ట్ అయింది, అదొక అనిమల్ మీట్ మార్కెట్ అన్నారు, అక్కడ నుంచి అన్ని చోట్లకి పాస్ అయింది. ఆ టైంలో మనకు ఎప్పుడు ఐడెంటిఫై చేసాము, అక్టోబర్ నవంబర్ 2019లో ఫైండ్ అవుట్ చేసాము. కానీ చాలామంది దేశాలకి ఎప్పుడు తెలిసింది అదొక హార్మ్ఫుల్ వైరస్, దానివల్ల ప్రాణాలు కోల్పోతారు, దానివల్ల రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలని తెలిసింది ఎప్పుడు, 2020లో. మీరు క్లియర్గా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన ఇండియాలో ఫస్ట్ వేవ్ నేషనల్ వైడ్
షట్ డౌన్ ఎప్పుడు జరిగింది? 2020లోనే జరిగింది. అంటే ఏంటంటే ఇమీడియట్గా WHO రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క కంట్రీకి అలర్ట్స్ అనేవి పంపించినట్లయితే మనం 2019 డిసెంబర్ ముందే ఇలాంటి షట్ డౌన్స్ పెట్టినట్లయితే కంపల్సరీ చాలా మంది ప్రాణాలు కాపాడుకునే వాళ్ళం. అలాగే మరీ ఎంత ఎకనామిక్ షాట్ డౌన్ అనేది జరిగేది ఉండేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా 2019లో వచ్చిన కరోనా వల్ల కొన్ని దేశాలు అయితే దాని నుంచి బయటికి రాలేకపోయాయి. ఇంకా ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ చేస్తూనే ఉన్నాయి. అంటే మనకు క్లియర్ కట్గా WHO ఒక ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేయాలి? ఫ్రీ అండ్ ఫేర్ ట్రేడ్ చేయాలి కదా. అది పెట్టింది ఎందుకు? ప్రతి కంట్రీకి మధ్యలో ట్రేడ్ అనేది జరుగుతుంది. అండ్ ట్రేడ్ జరిగినప్పుడు ఫేర్గా ఉండాలి. ఒక కంట్రీ మోసం చేయొద్దు అన్నట్టే కదా తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే US రష్యన్ శాంక్షన్ యాక్ట్ అంటది. ప్రతి కంట్రీ మీద 500% టారిఫ్ అని అంటుంది. ఇండియా మీద 50% అంటుంది. అలా అయితే ఫ్రీ అండ్ ఫేర్ ట్రేడ్ ఎక్కడ అవుతుంది? అవ్వట్లేదు. అంటే ఇది కూడా ఫెయిల్యూరే. అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ తీసుకోండి, సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకోండి. ఎందుకు ఫామ్ చేశారు? అక్రాస్ కంట్రీ పీస్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి అంటారు. ఇప్పుడు చూసుకోండి, రష్యా ఉక్రెయిన్ 3 years దాటింది. దాన్ని ఆపగలిగారా? లేదే. ఇటు వెళ్ళండి వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ ఏం జరుగుతుంది? అటు నార్త్ వెళ్ళండి అర్మీనియా అజర్బైజాన్ ఇష్యూ. అండ్ వెనిజులా చూసుకోండి, వెనిజులా ప్రెసిడెంట్ పట్టుకుని వెళ్ళాడు US. అసలు పీస్ అండ్ స్టెబిలిటీ ఎక్కడ ఉంది? అసలు ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్? అందుకే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవేవి ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ చాలా మటుకు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేశాడు, నేను UNICEF నుంచి బయటకు వచ్చేస్తున్నాను. అలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆర్గనైజేషన్స్కి ఫండ్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. ఇప్పుడు అన్నీ బాగుంటుంది, అవి ఏం పనిచేయట్లేదు. అసలు ఫండ్స్ లేకపోతే ఎలా పనిచేస్తాయి? కామన్ సెన్స్ కదా. సో అందుకని ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, పెద్ద పెద్ద వాటిలో కంటే చిన్న చిన్న వాటిల్లో ఇండియా అనేది తన యొక్క వాయిస్ని రేస్ చేసి ఎప్పుడైనా గ్లోబల్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మనం దీన్ని క్లియర్గా చూసుకున్నట్టే 2026లో మనకి చాలా జియో పొలిటికల్ వొలటైలిటీ గ్లోబల్గా ఉంది. అందుకని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కంటే చిన్న స్మాల్ ఆర్గనైజేషన్ టేబుల్స్ని పట్టుకొని మనం అక్కడ వాయిస్ని రేస్ చేసినట్లయితే మన ప్రాబ్లమ్స్ కొంచెం సొల్యూషన్ అనేది దొరకచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఆ స్మాల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, క్వాడ్ కానివ్వండి, అలా మనం చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ తీసుకొని అక్కడ ఇండియా యొక్క వాయిస్ అనేది రేస్ చేయాలి అని చెప్పారు. అసలు ఎందుకంటే మనకి చైనా టెన్షన్స్ అనేవి నడుస్తున్నాయి. US G20ని బైకాట్ చేసింది. US మిగతా ఆర్గనైజేషన్స్ నుంచి బయటికి రావడం జరిగింది కాబట్టి వాటి యొక్క స్టెబిలిటీ అండ్ వాటి యొక్క ఫంక్షనింగ్ టు ద పాయింట్ అనేది ఉండదు అని చెప్తుంది. అండ్ ఇలా స్మాల్ టేబుల్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మనకి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయవచ్చు. ఎస్పెషల్లీ మనం USకి అగెయిన్స్ట్గా స్టేట్మెంట్స్ చేయవచ్చు. అండ్ ఈవెన్ చైనా యొక్క డామినెన్స్ని కంట్రోల్ చేయవచ్చు. అండ్ మన యొక్క గ్లోబల్ సౌత్ నీడ్స్ని కూడా అడ్రస్ చేయవచ్చు అని చెప్పింది. అలాగే ట్రేడ్ గురించి కానీ, ఫినాన్స్ ఆల్టర్నేటివ్స్ కానీ, మ్యారిటైమ్ రెసిలియన్స్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, AI, క్లైమేట్ చేంజ్ అన్నిటి గురించి మనం వాయిస్ అనేది రేస్ చేయవచ్చు అని చెప్పింది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా యొక్క గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇండియా యొక్క ట్రేడ్, వేరే కంట్రీస్తో రిలేషన్స్, సెక్యూరిటీ, AI టెక్నాలజీ మీద కూడా మనకి కొంత పట్టు అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ప్రాపర్గా ఎకనామిక్ బెనిఫిట్స్, ట్రేడ్ డీల్స్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనం బ్యాలెన్స్డ్ అవుట్కమ్ ఫోకస్ డిప్లొమసీ అవి కూడా ప్రాపర్గా చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తమిళనాడు న్యూ హైబ్రిడ్ పెన్షన్ మోడల్. సో తమిళనాడు స్టేట్లో వాళ్ళ ఒక హైబ్రిడ్ పెన్షన్ మోడల్ అనేది తీసుకొచ్చారు. సో మనందరికీ తెలుసు పెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత మంత్లీ కొంత అమౌంట్ వస్తుంది, అదే పెన్షన్ అని కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి పెన్షన్లో ఓల్డ్ పెన్షన్ ఉంది, న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది, అండ్ ఇక్కడ హైబ్రిడ్ పెన్షన్ స్కీమ్ ఉందన్నమాట. ఫస్ట్ ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ స్కీమ్ ఏంటో చూసిన తర్వాత ఇప్పుడు మన తమిళనాడు తీసుకొచ్చిన హైబ్రిడ్ పెన్షన్ స్కీమ్ ఏంటో తెలుసుకుందాం, లేకపోతే అసలు అర్థం కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటంటే ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ 2004 కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకి వచ్చే పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా వస్తుంది. సో 2004 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అయిన వాళ్ళకి వచ్చే పెన్షన్ న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే, అదొక ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో నేను వర్క్ చేస్తున్నానంటే నా దగ్గర నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చూడరు.
ఓకే. నేను అసలు ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటైర్ ఎవ్రీథింగ్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుందనమాట. కానీ న్యూ పెన్షన్ స్కీమ్‌లో మాత్రం మీ సాలరీ నుంచి ఎవ్రీ మంత్ 10% అనేది కాంట్రిబ్యూట్ చేసినట్లయితే మీరు కొంత అమౌంట్‌ని జమ చేస్తారనమాట. ఆ అమౌంట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు పెన్షన్ అనేది న్యూ పెన్షన్ స్కీమ్ కింద వస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో అసలు ఏమీ ఉండదు. డైరెక్ట్ గవర్నమెంటే ఇస్తుంది. అండ్ ఎంత పెన్షన్ వస్తుంది అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో నాది ఈ మంత్ లాస్ట్ అని అనుకోండి. ఈ మంత్ లాస్ట్ నేను గవర్నమెంట్‌లో పనిచేస్తున్నాను. ఈ మంత్ నేను అరౌండ్ 50,000 నేను జీతం వచ్చింది నాకు అనుకోండి. నాకు ఎంత పెన్షన్ వస్తుందంటే నాకు వచ్చిన అమౌంట్‌లో హాఫ్ అంటే 25,000 వస్తుంది. దాంతో పాటు కొంత అలవెన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం. బట్ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ మంత్ నేను 10% కాంట్రిబ్యూట్ చేస్తున్నాను కదా! ఎంత అమౌంట్ ఆఫ్ కార్పస్ ఉందో దానికి కొంచెం డియరెన్స్ అలవెన్స్ కలిపి ఇస్తారనమాట. అది డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో ఇఫ్ ఇన్ కేస్ నేను చనిపోతే నా స్పౌస్‌కి అంటే నా హస్బెండ్‌కి కానీ, నా పిల్లలకి కానీ రూల్స్ ప్రకారం 30-60% అనేది ఇస్తారు. బట్ న్యూ పెన్షన్ స్కీమ్‌లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద రూల్స్ స్పౌస్‌కి వాళ్ళు తక్కువ ఆర్ ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళే డిసైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి గ్యారంటీ అనేది ఇవ్వరనమాట. దానివల్ల ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల గవర్నమెంట్ మీద చాలా బర్డెన్ అనేది ఉంటుంది. కానీ న్యూ పెన్షన్ స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ మీద ఎలాంటి బర్డెన్ అనేది ఉండదనమాట. చాలా తక్కువ బర్డెన్ అనేది ఉంటుంది. ఇదన్నమాట డిఫరెన్స్. ఇప్పుడు తమిళనాడు స్టేట్‌లో తీసుకొచ్చిన స్కీమ్ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు హైబ్రిడ్ అనమాట. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ 2 కలిపి పెట్టారు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఎంత పెన్షన్ ఇస్తున్నారు? 50% ఆఫ్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే. అంటే లాస్ట్ వర్కింగ్ మంత్లో వాళ్ళు ఎంతైతే శాలరీ తెచ్చుకున్నారో అందులో సగం అమౌంట్ ప్లస్ డియరెన్స్ అలవెన్స్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ 10% ఆఫ్ బేసిక్ పే అండ్ డియరెన్స్ అలవెన్స్ అనేది కాంట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఇంతకుముందు చెప్పాను 30-40%, 30-60% అనేది వాళ్ళకి ఇస్తారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో స్పౌస్‌కి అని చెప్పాను కదా! ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రిటైర్ అయినప్పుడు లంసమ్ అమౌంట్ 25 lakhs ఇస్తారు. దాంతోపాటు ఇన్ కేస్ స్పౌస్ చనిపోతే మాత్రం 60% వాళ్ళకి ఇస్తారనమాట. 60% ఆఫ్ పెన్షన్ వైఫ్‌కి కానీ, హస్బెండ్‌కి కానీ, పిల్లలకి కానీ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇదనమాట తమిళనాడు తెచ్చిన హైబ్రిడ్ మోడల్ ఆఫ్ పెన్షన్. ఓకే. మనం హైదరాబాద్ ఎడిషన్‌లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ పేజ్‌లో ఒక ఆర్టికల్ నేను చూసానండి. చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద ఆల్రెడీ నేను ఇంతకు ముందే ఈ వీడియో రికార్డ్ చేయకంటే ముందే షార్ట్ చేశాను. బట్ అది నాకు ఎడిటింగ్ అయ్యి ఎప్పుడొస్తుందో నాకు తెలీదు. మేబీ ఈరోజు కానీ రేపా, ఎల్లుండా తెలీదు. వచ్చిన వెంటనే మీకు షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాననమాట. సో ఇక్కడ మీరు ఈ టాపిక్ చూసినట్లయితే నిమ్స్ ఓపెన్ స్టెమ్ సెల్ ల్యాబ్ టు టాకిల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. మనకేంటంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజెస్ చాలా పెరిగాయి ఇండియాలో. ఎస్పెషల్లీ మనం బర్గర్లు, ఫ్యాట్ ఎక్కువ కన్స్యూమ్ చేయడము, స్మోకింగు, ఆల్కహాలిజము, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, బద్ధకంగా రోజంతా గడుస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు మనం ఏం చేస్తాం స్టడీ హాల్స్‌లో కదా! అసలు ఎట్లాంటి ఎక్సర్సైజ్ ఉండదు. ఈవెన్ మెట్లున్నా కూడా మెట్లు పక్కన పెట్టేసి లిఫ్ట్‌లో వెళ్ళడాలు. సో కొంచెం ఒక 1 కిలోమీటర్ ఉన్నా కూడా 1 కిలోమీటర్ నడవాలా అని చెప్పి మొబైల్ ఓపెన్ చేసి ర్యాపిడో బైకో, ర్యాపిడో ఆటోనో బుక్ చేసుకొని కూడా వెళ్ళేవాళ్ళం. అందరం అదే కేటగిరీ. నేను అని చెప్పట్లే, మ్యాక్సిమం నేను కూడా అదే కేటగిరీ. నాకున్నంత బద్ధకం ఎవరికి ఉండదు ఫర్ ష్యూర్. ఓన్లీ క్లాసులు చెప్పడం కంటే మిగతాదంతా నాకు 100% మీకంటే ఎక్కువ బద్ధకం అనమాట నాకు. బట్ ఏదో దేవుని దయ వల్ల ఇలాగ అనిపిస్తుందనే తప్ప నాకున్న బద్ధకానికి నేను ఒక 70-90 కేజెస్ ఉన్నా తప్పలేదనిపిస్తుంది కొన్నిసార్లు ఆలోచిస్తే. బట్ బికాస్ ఆఫ్ జీన్స్, మా నాన్న చేసిన పుణ్యమో ఏంటో కానీ ఐఎమ్ లైక్ దిస్. మా నాన్నలాగే ఉన్నాను నేను. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిమ్స్‌లో మనం స్టెమ్ సెల్ ల్యాబ్‌ని ఇనాగ్రేట్ చేశారనమాట. అసలు ఈ స్టెమ్ సెల్స్ ఏంటంటే మన బాడీలో ఏదైనా సరే ఆర్గాన్ డ్యామేజ్ అయింది అనుకున్నట్టయితే ఆ స్టెమ్ సెల్స్ తీసుకొని వాటి ద్వారా కూడా మనం సెల్స్‌ని డివైడ్ చేసి మనం టిష్యూస్‌ని, ఆర్గాన్స్‌ని కూడా డెవలప్ చేయొచ్చు అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటికే. మనం పుట్టిన వెంటనే బేబీకి అండ్ మదర్‌కి కనెక్ట్ అయ్యేది బొడ్డు తాడు ఉంటుంది కదా, అంబ్లికల్ కార్డ్. అందులో బ్లడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ అంబ్లికల్ కార్డ్‌ని తీసుకొని పుట్టిన వెంటనే డాక్టర్ దగ్గర కలెక్ట్ చేసుకొని దాన్ని అంబ్లికల్ కార్డ్‌ని కూడా స్టోర్ చేసుకునే సిస్టమ్స్‌ని కూడా మనం తీసుకురావడం జరిగింది. మనం మంత్లీ బ్యాంకర్ లాకర్‌లో రెంట్ ఎలా కడతామో
అలా రెంట్ కట్టాలన్నమాట. అందులో మన అంబ్లికల్ కార్డ్ బ్లడ్ని స్టోర్ చేస్తారు. మనకి ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ఆ బేబీకి ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ లైక్ థాలసీమియా కానివ్వండి, ఆర్ ఎల్స్ ఇంకా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి కదా, సికిల్ సెల్ అనీమియా అలాంటివి వస్తే మాత్రం ఆ కార్డ్ బ్లడ్ని తీసుకొని మనం రీజనరేట్ చేసి బ్లడ్ని ప్రొడ్యూస్ చేసి ఆ బ్లడ్ని బేబీకి ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే అది బేబీదే కాబట్టి ఎలాంటి రిజెక్షన్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉండవన్నమాట. సో నార్మల్గా మనకి ఏమవుతుందంటే మన యొక్క లైఫ్ స్టైల్ వల్ల, మన యొక్క బాడీ విధానం వల్ల కొన్నిసార్లు మెటబాలిక్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వస్తాయన్నమాట. వాటికి ఏంటంటే నార్మల్గా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం స్టెమ్ సెల్స్ని తీసుకొని వాటి ద్వారా మనం ఆర్గాన్స్ని, టిష్యూస్ని రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నాలజీ అనేది ఇప్పుడు నిమ్స్లో ఓపెన్ అయిందనమాట. నిమ్స్ మనందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనకి ఇది నిమ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఐడియా ఉంటుంది. నిజామ్స్ హాస్పిటల్, అది నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. అక్కడ ఇనాగ్రేట్ చేశారు. సో యాక్చువల్లీ ఇనాగ్రేట్ చేసిన ల్యాబ్ అనేది ఓన్లీ ఇండియన్ బేస్డే కాదు, నిమ్స్తో పాటు అమెరికన్ బేస్ తులసి థెరాప్యూటిక్స్ సెంటర్ కూడా కలిసి తీసుకురావడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే మనకి క్రానిక్గా ఉన్న కార్డియోవాస్కులర్ డిసీజ్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, రెస్పిరేటరీ డిజార్డర్స్, లివర్ డ్యామేజ్, వాటికి కూడా మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ ట్రీట్మెంట్ మనకు దొరుకుతుంది బయట కూడా, కాకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కొన్ని ల్యాక్స్ అనేది మనం పోయాల్సి ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కాబట్టి అఫోర్డబుల్ కాస్ట్ ఉంది, పేదలకు కూడా ఇప్పుడు ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇన్ తెలంగాణ అనమాట. ఇది ఒక మేజర్ అడ్వాన్స్మెంట్. ఇది ఒక్కటి తప్ప నాకు ఇంకా వేరే ఏ లోకల్ న్యూస్లో అయితే కనిపించలేదు ఈరోజు. హైదరాబాద్ పేజ్లో గంగిరెద్దు ఐడియా ఉంది కదా. ఓకే, సో ఆల్రెడీ మనం సీమిత్ర గురించి చూసాము. సీమిత్ర గురించి డీటెయిల్గా ఒక యూట్యూబ్ షార్ట్ కూడా చేశాను నేను, ఒకసారి చూడండి. సీమిత్ర ఏం లేదు, మనకి సైబర్ అటాక్, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనం ఇంట్లో నుంచి ఈ పోర్టల్ ద్వారా మనం ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ షార్ట్ చేశాను, దానివల్ల మంచి రెస్పాన్స్ ఉంది అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. జస్ట్ మీకు గుర్తు చేయడానికి మాత్రం అది పెట్టాను. సో మీరందరికీ తెలుసు మేడారం జాతర. ఒకసారి మేడారం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూసుకోండి, సార్ ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నాయి ఈరోజు. అండ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను రెండు ఇస్తాను ఇక్కడ. ఈ రెండు క్వశ్చన్స్ చూసేసి వీటికి ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ రోజులాగా రేపటి క్లాస్లో నేను డిస్కస్ చేస్తానన్నమాట. క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ CBDCs అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ యాజ్ ఆఫ్ 2026. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ లింకింగ్ CBDCs ఆఫ్ బ్రిక్స్ నేషన్స్ to facilitate cross-border trade and reduce reliance on US dollar. Second statement వచ్చేసి this proposal is expected to be discussed at BRICS summit hosted by India in 2026. Next, third statement, all major BRICS countries have fully launched retail CBDCs for public use. ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద ఆప్షన్స్ చూసి చెప్పండి. ఓకే, కామెంట్ బాక్స్లో కంపల్సరీ, ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కష్టపడి ఇవన్నీ చేస్తున్నాను. డెస్పైట్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్, అసలు టైం లేకున్నా కూడా లంచ్ టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను. కాబట్టి మీరు కంపల్సరీ ఆన్సర్స్ అయితే పెట్టండి. మీకు అర్థమవుతుందా లేదా నాకు ఏం అర్థం కాదు మీరు రిప్లై ఇవ్వకపోతే. అండ్ కింద కమెంట్లో కూడా మీకు అర్థమైందా లేదా కూడా ఎవ్రీడే చెప్పండి. ఎవ్రీడే అటెండెన్స్ అయితే వేసుకోండి. ఐఎమ్ దేర్ అని చెప్పి మీ నేమ్స్ అన్న ఎస్ ఐఎమ్ ప్రెజెంట్ అని కూడా పెట్టండి. సో దట్ నేను కమెంట్స్ చూసినప్పుడు ఓకే ఈ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఉన్నారా లేదా తెలుస్తుంది. అండ్ అట్లీస్ట్ ఒక లైక్ కొట్టండి కదా. సో ఇవన్నీ చేయొచ్చు కదా, సో దట్ యూ విల్ బి అకౌంటబుల్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యూఏఈ న్యూస్లో ఉంది కాబట్టి ఈసారి యూఏఈ మీద అండ్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని తీసుకొచ్చాను. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 ఎమిరైట్స్ విత్ అబుదాబి బీయింగ్ ద లార్జెస్ట్ బై ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఏఈ షేర్స్ ఇట్స్ లాంగెస్ట్ ల్యాండ్ బార్డర్ విత్ సౌదీ అరేబియా టు సౌత్ అండ్ వెస్ట్. థర్డ్ వన్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ హార్మూజ్ లైస్ బిట్వీన్ యూఏఈ అండ్ ఇరాన్ కనెక్టింగ్ పర్షియన్ గల్ఫ్ టు గల్ఫ్ ఆఫ్ ఒమాన్. అండ్ ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్టో చూడండి ఒకసారి. అట్లాస్ ఓపెన్ చేసి క్లియర్గా చూసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది అవి. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు. అండ్ మీకు ఈ వీడియో ఎక్కువ PDF కావాలి అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.